ఫోర్త్ ఫేజ్లో 64%. బెంగాల్ ఏపీలో హింసాత్మక ఘటనలు, ఒడిశా బెంగాల్లో మొరాయించిన ఈవీఎంలు. దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో పూర్తయిన పోలింగ్. ఇప్పటి వరకు 379 సీట్లకు ముగిసిన ఎన్నికలు. ఏపీ, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి. 9 రాష్ట్రాల్లో ఒక యూటీలోనూ 96 ఎంపీ సీట్లకు ముగిసిన పోలింగ్. రూరల్ ఓటు ఎటువైపు? అర్బన్తో పోలిస్తే పల్లెల్లో పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి కలిసి వస్తుందోనని లెక్కలు వేసుకుంటున్న పార్టీలు, అభ్యర్థులు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టం కట్టిన రూరల్ ఓటర్లు. ఈసారి అదే రిపీట్ అవుతుందని హస్తం పార్టీ ధీమా. తమకే పడి ఉంటాయని బీజేపీ, బీఆర్ఎస్ ఆశలు. రూరల్ ఓటర్లు పెరగడం అనేది ఈ ఎలక్షన్లల్లో నిజంగా ఒక గుణాత్మకమైన ఘట్టం. అయితే ఈ గుణాత్మకంలా నిజంగా చెప్పాలనంటే మన ఆలోచించాల్సిన విషయం ఇలా అర్బన్ ఓటర్. అందుకే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకుంటానన్న. దీని తర్వాత కొంచెం లేట్ అయినా ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. నేను టైమ్స్ తీసుకుంటాను. బ్యూటిఫుల్ వర్డింగ్స్ వాడిండు టైమ్స్లో. అర్బన్ ఓటర్ అంత క్యాజువల్గా ఎట్లా ఉండే? హైదరాబాద్ పోలింగ్ తీసుకుంటే కేవలం 39% అనుకుంటా కదా, 39%. సికింద్రాబాద్ కూడా ఆల్మోస్ట్ సమ్ 42% ఆర్ 44%, 40+లనే సికింద్రాబాద్ కూడా ఉన్నది. అంటే చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఆడికి తీసుకున్న ఐటీ ఓటర్లు ఎక్కువ ఉంటారు అని అంటారు. ఒక కాస్మోపాలిటన్ ఇన్ నేచర్ అని అంటాం మనం. మల్కాజ్గిరి కూడా ఇంచుమించు ఒక మినీ ఇండియా అని మాట్లాడతాం. అంటే ఇవాళ చదువుకున్నోళ్ళు క్యాజువల్ అయిపోయారా దేశం మీద, లేక ఈ నాయకులతో అయ్యేది లేదు పోయేది లేదు అన్న భావ జాలాలలో దిగిపోయినరా? అసలు ఇది ఏంది, ఏం జరుగుతుంది? ఇన్ఫ్యాక్ట్ నేను ఏమంటా అంటే ఇది విమర్శతో అయ్యే పని కాదు. ఇక్కడ మనము వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అంట. అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి నెక్స్ట్ స్థానిక ఎలక్షన్స్కి వచ్చేసరికి వీళ్ళ మనసులలో అసలు ఏమున్నది? ఎందుకు ద ఓటర్ ఈజ్ నాట్ గెటింగ్, అసలు ఎందుకు ఓటేస్తలేడు? అంత సీరియస్ పని ఏముంటుంది? దీనికంటే ఇంకా సీరియస్నెస్ ఏది ఉంటుంది? ఇది మనం డ్రిల్ చేయాల్సిన అవసరం ఉన్నది ఫ్రెండ్స్. వీ మే డిస్కస్ మెనీ పారామీటర్స్. మనకి ఇలా కూర్చొని మనము విమర్శ చేయడం చాలా ఈజీ. వాళ్ళకి రానోళ్ళకు పాస్పోర్ట్లు సీజ్ చేద్దాం, వాళ్ళు చేయనోళ్ళకు ఇది చేద్దాం, వాళ్ళు చేయనోళ్ళకు అది చేద్దాం, ఫైన్, అన్నీ చేద్దాం. కాకపోతే అసలు కూర్చొని మాట్లాడితే కదా తెలిసేది. హ్యావింగ్ సెడ్ దిస్, నేను టైమ్స్కి పోతానన్నా టైమ్స్కి పోతా ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు వాడిన వర్డ్స్ చూడుండ్రి మీరు. 65% ఓట్ ఇన్ తెలంగాణ. స్లీపింగ్ బ్యూటీ హైదరాబాద్ రిఫ్యూజెస్ టు వేకప్ అగైన్. ఏమని రాసిండ్రు? సూపర్ రాసిరు టైమ్స్ ఆఫ్ ఇండియా. స్లీపింగ్ బ్యూటీ, నిద్రపోతున్న అందం. ఇది మనకు ఆనందమా? ఇదే ఈ దేశంతో ఉన్న అనుబంధమా? నేను ప్రతిసారి ఒక మాట చెప్తా ఉన్నా ఫ్రెండ్స్ చిత్రగుప్తులు, ఏందనంటే నాయకులను మనం ఎంత విమర్శించినా మన చైతన్యం ఏంది అని అనేదే క్వశ్చన్ ఆడ. ఈరోజు నాయకుల కంటే ఎక్కువ మన గురించి మాట్లాడుకోవాల్సిన రోజు వచ్చింది. ఏమున్నది ఈ నాయకుడు గిట్లా, ఈ పార్టీ గట్లా, గా పార్టీ ఇట్లా, వీళ్ళది హీన చరిత్ర, వీళ్ళది జబర్దస్త్ చరిత్ర, మస్తు మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ జిందగీ మనది ఏంది అని అంటున్నా. ఈ పార్టీలను నిలబెట్టేది మనమే, బొందబెట్టేది మనమే కదా. మనం అనేది ఏంది కథ అని అంటున్నా. ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. ఇట్స్ ఏ వెరీ సీరియస్ ఇష్యూ. నేను పోలింగ్ బూతుల గురించి కూడా పర్సంటేజ్గా తీసుకొని మాట్లాడదామని అని అనుకుంటున్నా సీరియస్గా. ఏ పోలింగ్ బూత్లలో ఎంత పర్సంటేజ్ పడ్డదని అనేది బూత్ వైజ్ ఎలక్షన్ కమిషన్ డేటా తీసి మనం చూడవచ్చు. ఆల్రెడీ అప్లోడ్ చేసేసారు వచ్చారు సిఈసి వాళ్ళ పోర్టల్లో. ఇది నిజంగా మనం మన డెఫినెట్లీగా మనం ఇంపార్టెంట్ ఇష్యూ చర్చించాలి, దీనిపైన డిస్కషన్ చేయాలి. చూడండి మీరే, భువనగిరి లీడ్స్ విత్ 76% ఓట్స్, హైదరాబాద్ రికార్డ్స్ జస్ట్ ఓవర్ 45%. భువనగిరి 76.4%, ఖమ్మం 75%, జహీరాబాద్ 74%, మెదక్ 74%, నల్గొండ 73%, పెద్దపల్లి 67%, చేవెళ్ళ 55%, మల్కాజ్గిరి 50%, సికింద్రాబాద్ 48%, హైదరాబాద్ 45%.
అరే అసలు మీరు చూడుండ్రి అప్ కంట్రీస్, మన ఇంట్లో కూడా అదే కథనం వచ్చింది. ఏది మన V6 వెలుగుల అర్బన్ ఓటర్స్ కంటే ఎక్కువ రూరల్ ఓటర్స్కి చైతన్యం వచ్చింది. అర్బన్ ఓటర్స్ హ్యావ్ టేకెన్ థింగ్స్ క్యాజువలీ. ఇది ప్రాబ్లం ఫ్రెండ్స్. ప్రభుత్వాలు కూడా ఫెసిలిటీలు ఎక్కువ అర్బన్ ఓటర్లకు ఇచ్చింది. సిటీల రూపంలో, ఫ్లైఓవర్ల రూపంలో, నిత్యావసర వస్తువుల రూపంలో, ఆర్ టు దట్ మ్యాటర్ డెవలప్మెంట్ రూపంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో అర్బన్ ఓటర్స్కి ఎక్కువ ఇచ్చింది. ఈ అర్బన్ ఓటర్స్ ఎందుకు బయటికి వెళ్తలేరు అని అనేది నిజంగా ఒక అధ్యయనం చేయాలి దీనిపైన. ఇట్ ఈస్ హై టైం మనం అందరం కూర్చొని వాడిట్లా ఈడట్లా ఈడిట్లా ఆడట్లా కాదు. నేను చెప్పినా కదా, చిత్రగుప్తిక కొత్తగా రావాలా. అట్లీస్టు గాయ గత్తర పెట్టి పర్సనల్ అజెండాల మీద, పర్సనల్ వెండేటాల మీద రాజకీయాలు చేసుడు ఇక బంద్ చేయాలి. ఎందుకంటే ఓటరే కరెక్ట్ లేడు కదా. ఫస్ట్ నేను చెప్పింది తప్పు అయితే యాజ్ యూజువల్ మీరు కామెంట్ రూపంలో నన్ను దూషించుడు, నేను కాదని అంటలేను. బట్ వి ఫెయిల్ టు డెలివర్ అవర్ రెస్పాన్సిబిలిటీ టుడే. ఒక వ్యక్తి ముంబై భివండి నుంచి పైసలు లేకపోయినా అందరు పైసలు వేసుకొని బాంబే నుంచి, ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చి ఓటేసి, ఇంకా ఇక్కడ జరుగుతున్న కొంతమంది వ్యక్తులను అరే మీ పిల్లల జీవితాల కోసం ఓటేయండి రాబోయ్ అని చెప్పి పోతుంటే అది చూసి గర్వించాలా, లేక ఇక్కడ ఉన్న మన ఫెలో సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్, ఎస్పెషలీ ఇన్ ది సిటీ కల్చర్లో ఉంటున్న మన బంధువులు, స్నేహితులు, ఫ్యామిలీస్ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, వీళ్ళని చూసి మనము బాధపడాలా? I definitely say now it is our time to discuss on why the voters of Hyderabad or to that matter the urban voters are not turning out. ఇవాళ మనం ఆలోచించాల్సిన రోజు ఉందా లేదా నేను అడుగుతున్నా. మల్కాజ్గిరి చూడండి 50%. మల్కాజ్గిరి 50%. గిరీష్ భాయ్ ఎవరు గెలుస్తున్నారు చెప్పొచ్చు మసాలా. నేను ఆల్రెడీ మొన్న చెప్పేసిన డబుల్ డిజిట్ వైపు జయకేతనం అని చెప్పి కూడా నేను చెప్పిన. ఒక్క సీటు అటు ఇటు ఉన్నది, అది ఇట్లా కొట్టినామనంటే డబుల్ డిజిట్ ఖచ్చితం భారతీయ జనతా పార్టీకి అని చెప్పిన. నేను ఈరోజు కూడా నేను అదే పార్టీకి సమర్థిస్తాను కూడా చెప్పిన. కొంతమంది నాకు కమెంట్లు కూడా పెట్టినరు, ఇవాళ ఫస్ట్ టైం గిరీష్ నీ ఛానల్ చూస్తున్నప్పుడు నువ్వు పైసలు తీసుకోకుండా మాట్లాడినావు అని అన్నారు. అంటే ఆ రోజు మాకు భారత్ మాత మీద ప్రేమ తగ్గినట్ట. నేను చెప్పిన కదా, మాకు భారత్ మాతకి జై అని అంటే 1 లక్ష రూపాయలు ఇచ్చినట్టు అని చెప్పిన. సీరియస్లీ ఫ్రెండ్స్, నేను మీకు చెప్తున్నా. మీరు అనుకున్నట్టు మేము పేటీఎం బ్యాచ్లం కాము. ఇన్ కేస్ నేను వాళ్ళకి చెప్తున్నా, ఐ బీన్ వెరీ సోబర్ టుడే. ఎలక్షన్ టైంలో అగ్రెసివ్నెస్ కనబడాలా చూపించినాం. బట్ ఇన్ నేచర్ అగ్రెసివ్ ఉండాల్సిన అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా ఉండి మనం అసర్టివ్ ఉంటే సరిపోతుంది. నిన్న కొన్ని బూతుల్లో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. హైదరాబాద్ ఎస్పెషల్లీ దగ్గర కూడా కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఈ ప్రోస్ అండ్ కాన్స్ ఏం జరిగినాయి, ఎట్లా జరిగినాయి. నేను కూడా కొన్ని రూరల్ సెగ్మెంట్లలో కొన్ని తిరిగిన. ఏం జరిగింది నాకు అవగాహన ఉన్నది, లేదని అని అంటలేను. బట్ చిత్రగుప్త ఎప్పుడన్నా మీ ముంగట మాట్లాడితే ఆధారాలతో మాట్లాడుతుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ కొలేటింగ్ మై డేటా. పెద్ద డేటా ఉండే, నిన్న బాగా అలసిపోయినా. నిజంగా చెప్తే చాదన కూడా అయితే లేకుండే. సో ల్యాప్టాప్ బంద్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డేటాని నేను జల్దీ నమ్మ ఫ్రెండ్స్, అన్లెస్ అని అంటే నేను దాన్ని వ్యాలిడేట్ చేసుకునేదాకా నమ్మ. దిస్ ఈజ్ ఓసిడి ఉండొచ్చు నేను, బట్ దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. బికాజ్ నేను మళ్ళీ తప్పు చేసి క్షమాపణ అడగమని అనేది మీరు నమ్మి మమ్మల్ని చూస్తారు. మీ నమ్మకాన్ని నేను మోసం చేయాలి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నాయకులది కాదు ఫ్రెండ్స్. అట్లీస్ట్ 14th May 2024 రోజు లెట్ us డిసైడ్ ఏ టాపిక్. ఇప్పుడు మనం విమర్శించాల్సింది ఓటర్లనా నాయకులనా? విమర్శ అననే దానికంటే డిస్కషన్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. అసలు డిస్కషనే స్టార్ట్ చేయకముందు మనం విమర్శ చేయడం అనేది కరెక్టా? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈజ్ ఐటీ ఇంత పెద్ద దిగ్గజాలు, దే నో వాట్ ఈజ్ డెవలప్మెంట్, దే అండర్స్టాండ్ వాట్ ఈజ్ డెవలప్మెంట్, అండ్ ఆల్సో దే కెన్ బీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫర్ డెవలప్మెంట్. నిన్న ఒక వీడియో వైరల్ అయింది ఒక యువకుడిది. ఒక ముసలాయనను పట్టుకొని, మీరు చెప్పింది నేను తప్పు అని అంటలేను, పెద్దాయన తప్పు అని అంటలేను, కాకపోతే వెనకటికి రోడ్లు ఎట్లుండే, ఇప్పుడు రోడ్లు ఎట్లున్నాయి, బండి వేసుకొని రోడ్ల మీద పోతే టుక్కుమని పోతుండే, ఇవాళ ఎట్లా పోతున్నాం అన్న మాట్లాడిన తీరు నిజంగా చెప్తున్నా కదా. నేను ఇన్ని షోలు చేసిన ఇప్పటిదాకా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఐ వాంట్ టు మీట్ దట్ గై. హీ హ్యాడ్ బీన్ ఫినామినల్, హీ హ్యాడ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ.
ద వే హీ కన్విన్స్డ్, ఏదైతే ఆ యువకుడు కన్విన్స్ చేసిండు కదా, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ మనం మాట్లాడుకోవాలా. ఏదో నేనే తోపుని, మనదే ఛానల్ తోపు అని అనుకోవడం తప్పిడ. చాలామంది ఉన్నారు నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసేటోళ్ళు. నేను ఆ వీడియో పెట్టమంటే కూడా పెడతా. ఇన్ఫ్యాక్ట్ ఆ యువకుడిది ఒక వీడియో చిత్రగుప్తులా పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. రేపు పెడతా. లేకపోతే మీరు అందరు చూసిర్రు, నాకు ఒక ఫార్వర్డ్ రూపంలోనే వచ్చింది. బట్ ఈ డిజర్వ్స్ అంటే ఏదైనా లోగోలు గీగోలు ఉంటే మళ్ళీ తీయాలా, లేకపోతే ఎడమైన వాళ్ళు ఎవరో ఒకరు స్ట్రైకులు కొడతారు మళ్ళీ. సో ఆ లోగో తీసి నేను రేపు పెడతలే. కొంచెం మాడిఫికేషన్ చేసి డేటానేం వీడియో నేమ్ ఎడిట్ చేయ, గ్రాఫిక్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసి పెడతా. అంతే, గ్రాఫిక్స్ అది ఎడిట్ చేసి పెడతా. సో దిస్ ఈజ్ హౌ ద యూత్ ఆఫ్ ద స్టేట్ ఒక దిక్కుననేమో వాహ్ అని అన్నట్టు బిహేవ్ చేసిరు, ఇంకొక దిక్కేమో ఏందిది అని అన్నట్టు మనల్ని ఆలోచింపజేసిరు. ఇవాళ నాయకుల తప్పు కాదు ఫ్రెండ్స్. మల్కాజ్గిరి ఓటర్లు, హైదరాబాద్ ఓటర్లు, సికింద్రాబాద్ ఓటర్లు, చేవెళ్ళ ఓటర్లు, ఎవరైతే ఓట్లు వేయలేదో, ఎవరైతే ఓట్లు టర్న్ కాలేదో, ఓటు వేయనికి టర్న్ కాలేదో, వీళ్ళు ఇలా దేశానికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అట్లీస్ట్ వేరే మినిమం డిస్టింక్షన్లైనా పాస్ కావాలి కదా, అబౌవ్ 70%. మెదక్ లాంటి ప్లేసెస్లా, భువనగిరి లాంటి ప్లేసెస్లా, ఇంకేది ఖమ్మం లాంటి ప్లేసెస్లా అబౌవ్ 74-75% రికార్డ్ అవుతుంది. నల్గొండ లాంటి ప్లేస్లల్లో 73% రికార్డ్ అవుతుందని అంటే ఒకసారి ఆలోచించుర్రు. ద ఓటర్స్ ఆఫ్ చేవెళ్ళ, ద ఓటర్స్ ఆఫ్ మన చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీ, ద ఓటర్స్ ఆఫ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ అండ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఆన్సర్ ఇవ్వాలి ఇవాళ దేశ ప్రజలకు. ఇక్కడికి ఆగిపోయిందంటే ఇక్కడికి ఆగిపోలే జిందగీ. అందుకే టైమ్స్ ఆఫ్ ఇండియా మంచిగా పెట్టింది పేరు, స్లీపింగ్ బ్యూటీ హైదరాబాద్ అని. రాష్ట్రంలో పోలింగ్ 65%. 2019లో లోక్సభ ఎన్నికలతో పోలిస్తే దాదాపు సమానం. ఉదయం 9.51%, 11 గంటలకు 24.31%, మధ్యాహ్నం 40.38%, మధ్యాహ్నం 3 గంటలకు 52.34%, సాయంత్రం 6 గంటలకు 61.56%. అంటే 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో తిప్పి కొడితే ఎంత 10% పెరిగింది ఫ్రెండ్స్. 10%. మళ్ళా ఇన్ఫ్యాక్ట్ 1 గంట నుంచి 3 గంటల మధ్యలో 12% పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ కూడా సుమారు ఒక 16% పెరిగింది 11 నుంచి 2 గంటల మధ్యలో. ఐ మీన్ సీరియస్లీ ఇట్ ఈస్ అ టాపిక్, సీరియస్లీ ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్. పల్లెల్లో బారులు తీరిన ఓటర్లు, పట్నంలో అంతంత మాత్రమే. అత్యధికంగా భువనగిరిలో 76.47%, అత్త స్వల్పంగా హైదరాబాదులో 46.08%. 10 ఎంపీ సీట్లలో 70% దాటిన పోలింగ్. వచ్చే నెల 4న ఫలితాలు.